కొత్త ప్రభుత్వం పెన్షన్ పెంచలేదు, కొత్తది ఇచ్చింది లేదు. చేయుతకు కాంగ్రెస్ సర్కార్ మొండి చేయి చూపింది. నిరుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్ల స్వీకరణతో 25 లక్షల ఆర్జీలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. నేతలు అధికారుల చుట్టూ దరఖాస్తుదారు ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పింఛన్ను 4000 చేస్తామని, దివ్యాంగుల పింఛన్ను 6000 చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా పింఛన్ల పెంపు ఊసెత్తడం లేదు. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. నిరుడు నిర్వహించిన ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించిన సుమారు 25 లక్షల మంది ఆసరా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అధికారులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనిపించిన నాయకుల కాళ్ల వేళ్ల పడుతూ వేడుకుంటున్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు. పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలైనా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పాత పద్ధతిలోనే ఇప్పుడు పింఛన్లు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 43,72,784 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులతో పాటు ఇతర వర్గాలకు నెల 2,016 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు పింఛన్ పెంపు దిశగా సర్కార్ అడుగు వేయలేదు. కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల్లో కోత పెడుతోంది. ఒకటికి మించి పింఛన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ గత ఏడాది జూలై 13న 1826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు వలసపోయిన, మరణించిన సుమారు 60,000 మంది పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 43.12 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రతి నెల సర్కార్పై సుమారు 144 రూపాయల కోట్ల భారం తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 20 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో మరో 5 లక్షల మంది కొత్తగా ఆర్జీలు సమర్పించారు. మొత్తంగా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిస్సహాయులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 2014 నవంబర్లో ఆసరా పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడత నెలకు 1000 రూపాయల చొప్పున అందజేసింది. 2015 మార్చిలో బీడీ కార్మికులు, 2017 ఏప్రిల్లో ఒంటరి మహిళలు, 2018 ఏప్రిల్లో ఫైలేరియా బాధితులు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్ పేషెంట్లను, 2023 జూలైలో టేకేదార్లను ఈ స్కీమ్లో చేర్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను 2016 రూపాయలకు పెంచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు నెలకు 900 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంది. 13 నెలలకు గాను 11,070 కోట్లు బాకీ పడింది. గత ఏడాది జనవరి, ఆగస్టు నెలల పింఛన్లను ఎగ్గొట్టింది. ఒక్కో లబ్ధిదారుడికి ఈ లెక్కన 30,000 చొప్పున మొత్తంగా సుమారు 13,000 కోట్లకు పైగా బాకీ ఉంది. 10 ఏళ్లలో నిరాటకంగా ఆర్థిక చేయూతనందించింది. కరోనా కష్టకాలంలోనూ నిలిపివేయకుండా భరోసానిచ్చి ఆసరా లబ్ధిదారుల కడుపు నింపింది.